బోనాలతో గోల్కొండ కోట కిక్కిరిసిపోయింది. జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల స్టెప్పులతో కోట దద్దరిల్లుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధిక అందిస్తారు. జంట నగరాల్లో బోనాల సందడి మొదలవుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శ్రావణ మాసంలో జరుపుకున్న హైదరాబాద్, సికింద్రాబాద్ లో మాత్రం ఆషాఢ మాసంలో బోనాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం తొలి బోనాన్ని ఎక్కించడానికి కుమ్మరులంతా జగదాంబిక అమ్మవారిని దర్శించుకోవడానికి, బోనాలు సమర్పించుకోవడానికి గోల్కొండ కోటపైకి వెళ్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనం విజువల్స్ చూస్తే కూడా అర్థమవుతుంది, చాలా మంది మహిళలు ఎంతో దూరం నుంచి ఇక్కడ మట్టి కుండలో బోనాన్ని సమర్పించడానికి ఇక్కడికి వచ్చారు. ఈ బోనాలతో పాటు పోతరాజులు ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి, అమ్మవారికి ప్రియ తమ్ముడిగా ఉన్న, సోదరుడుగా ఉన్న పోతరాజు బోనాలకి ముందర నడుస్తూ అమ్మల అందరికీ ధైర్యాన్ని ఇస్తూ ఇటు బోనాల్లో సందడి చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. ఎంతో అందంగా అలంకరించిన బోనాలను ఇటు శివసత్తులు, ట్రాన్స్జెండర్స్, అట్లాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు అనేక మంది బోనాలతో అమ్మవారిని దర్శించుకోవడానికి, అమ్మవారికి బోనాన్ని సమర్పించడానికి కదులుతున్న విజువల్స్ మనం చూస్తున్నాము. పోతరాజుల విన్యాసాలు మనం చూస్తున్నాము. ఈ బోనాల సందడి ఆషాఢ మాసం అంతా కూడా కొనసాగుతుంది. నెల రోజుల పాటు ఉండే ఈ బోనాల సందడిలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అందుకనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఈ బోనాలు తొలి గురువారం, అమావాస్య తర్వాత ఆషాఢ మాసంలో వచ్చే తొలి గురువారం, ఆ తర్వాత ఆదివారాలు, ప్రతి ఆదివారం, గురువారం మొత్తం 9 బోనాలని ఇక్కడ సమర్పిస్తారు గోల్కొండ కోటపైన. గోల్కొండ కోటపైన తొలి బోనం ఇచ్చిన తర్వాతే జంట నగరాల్లో బోనం కదులుతుందని చెప్పుకోవచ్చు. ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎన్నేళ్ల నుంచి బోనం ఎత్తుకుంటున్నారు మీరు? గత 20 ఏళ్ల నుంచి ఎట్లా అనిపిస్తుంది ఇంత బరువుతో కోటపైకి వెళ్ళడం? ఎట్లా అనిపిస్తుంది? నార్మల్ వాళ్ళే నడవలేరు కదా. మంచిగా అనిపిస్తుంది. అమ్మవారే మా మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది. మంచిగా ఆనందంతో రైట్, సో మనం చూడొచ్చు ఇక్కడ బోనం తీసుకొని ఇంత బరువుతో ఆల్రెడీ కుండ మట్టి కుండలో పచ్చన్నాన్ని, ఆకుకూరని వేసిన ఈ బోనంలో చాలా బరువుగా ఉంటుంది. దాన్ని మళ్ళీ కుండపై ఇంకొక కుండ, ఆ తర్వాత గరుడ దీపాన్ని పెట్టుకొని అంత పెద్ద బోనాన్ని మోస్తూ పైకి అమ్మవారు పూరినట్టుగా ఆడుతూ పాడుతూ ఇక్కడ నుంచి కోటపై కదులుతూ ఉంటారు. సో ఈ నెల రోజుల పాటు ఆషాఢ మాసం అంతా కూడా ఇక్కడ గోల్కొండ కోటపైన కలకలలాడుతూ పసుపు కొమ్ములతో, పసుపు ఇటు వేపాకులతో ఎంతో అందంగా ఉండే బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. జగదాంబిక అమ్మవారికి అనేక మంది మహిళలు వేలాదిగా ఇక్కడికి వచ్చి బోనాల సమర్పణ అనేది